నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ రాశి ఫలితాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి. గురుగారు, విశ్వ వసునామ సంవత్సరం సెప్టెంబర్లో రాశి ఫలితాల గురించి చెప్పండి గురుగారు. ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురుగ్రహం మారబోతున్నాడు అని అంటున్నారు కదా, సో గురుగ్రహం మారితే ఎలాంటి మార్పులు చూడొచ్చు మనము? కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండవు కొన్ని రాశుల వారికి. సో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి గురుగ్రహం మారుతోంది. మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము శుక్రుడితో కలిసి ఉన్నది. అతను మనకి కర్కాటక రాశిలోకి అక్టోబర్ 18 తర్వాత దాటుతాడు. ఓకే. అక్కడి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత డిసెంబర్ 5వ తేదీ దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వక్రిస్తాడు మిథున రాశిలోకి. ఇది గురుగ్రహ సంచారం. దీనివలన కొన్ని రాశుల వారికి బాగుంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని రాశుల వారికి వరస్ట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మేషరాశిని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి గురుగ్రహం సంచారం వల్ల బాగుండదు. వృషభ రాశి బాగుంటుంది, మిథున రాశి వారికి యావరేజ్గా ఉంటుంది, కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది, సింహరాశి వారికి యావరేజ్గా ఉంటుంది, తర్వాత కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది, తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది, వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి యావరేజ్గా ఉంది, ధనుస్సు రాశి వారికి అసలు బాగుండలేదు, టూ వరస్ట్, మకర రాశి వారికి మనకి భార్యాభర్తలకు దూరంగా ఉంటారు, ఈ యొక్క మిగతా ఇన్కమ్స్ అవి బాగున్నా అంటే మధ్యస్థంగా ఉంది. ఇక కుంభరాశి వారికి శత్రువులపై విజయం వచ్చేస్తుంది, యావరేజ్గా ఉందని చెప్పాలి. అండ్ మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. ఈ రకంగా ఈ రాశుల వారికి ఉంది. ఇప్పుడు ఏ ఏ రాశి వారికి ఎవరెవరికి విడివిడిగా 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. తప్పకుండా గురుగారు. గురుగారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కుంభరాశి వారికి పూర్ణ కుంభంలా ఉంటుంది. అంటే ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చారనుకో, పూర్ణ కుంభం చూపించి వాళ్ళని తీసుకొస్తాం, ఆహ్వానిస్తాం. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ 5వ ఇంట్లో గురుడు వచ్చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే సంతానం వద్దన్నా సరే సంతానం పుట్టేస్తుంది, డబ్బులు జీతబత్యాలు పెరుగుతాయి, ఆర్థికంగా ఎదిగిపోతారు. రకంగా ఉద్యోగాలు లేవన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి, అవకాశాలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు వచ్చేస్తాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకి అత్యద్భుతంగా ఎదిగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కుంభరాశి వారికి. అయితే పాపం వీళ్ళేంటి, పాపం నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అని అనుకుంటా ఉంటారు. అయితే వీళ్ళు చేసే ఖర్చు పాపం తప్పదు కదా మరి. అందువలన ఎప్పుడు 500 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 10 రూపాయలే ఉంటున్నాయి అని ఇలా జేబులో నుంచి చూసుకొని బాధపడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే కుంభరాశి వారికి అందరికీ కూడా టఫ్ సిచ్యుయేషన్. కానీ గురుడు ఒక్కడే కాస్తున్నాడు అనమాట. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరినీ అనుమానించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ అనుమానము, ఓవర్ అనాలిసిస్, ఎక్కువగా అనాలిసిస్ చేయడం, ఆలోచించడం ఇవన్నీ తగ్గించేస్తే అసలు కుంభరాశిని మించింది లేదు. పనులు కూడా వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి, అప్పుల బాధలు పెరిగినాయి. ఆ వాటికి అప్పుల బాధలు పెరిగాయా? లాస్ట్ టైం మొన్న జూన్ దాకా కూడా బాగుంటుంది. అప్పులు లాస్ట్ ఇయర్ గురుడు 4వ ఇంట్లో ఉన్నప్పుడు మే 14 వరకు అప్పులు చేశారు. అప్పులు ఇప్పుడు పరిస్థితి బాగుంది కాబట్టి ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులు మాత్రం ఎవరు. అయితే బండి కదులుతూ ఉంటుంది. ఈ రకంగా మేలు విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఇప్పుడు కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఒక విధంగా బాగుంది అని చెబుతూనే కొన్ని గ్రహాల వల్ల కుంభరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము, ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహము, జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాలను మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుందని అందరికీ తెలుసు. ఏలినాటి శనిలో పనులు మనం అనుకున్నట్టు అనుకోవు.
ఒక అబ్బాయి లవ్ ఒక అబ్బాయి అయితే మ్యారేజ్ ఒక అబ్బాయితో అన్నట్టుగా ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడా కష్టపడిందంతా కూడా దైవశక్తి దైవభక్తి అని నేర్చుకున్నదంతా ఫుష్కాకి అని పోతుంది అనమాట ఈ సంవత్సరం. కాబట్టి జాగ్రత్తగా నాస్తికులతో స్నానం చేయకుండా గురువు యొక్క సంరక్షణలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ గురువు యొక్క గ్రహము ఏం చేస్తుంది అని అంటే గురువుకి మనకి స్పీడ్గా తిరగట్లేదు గురుగ్రహం. కాబట్టి మనం ఈ ఈ యొక్క రాశి వారి కుంభరాశి వారందరికీ కూడా స్పీడ్గా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పనులు చేసినా స్పీడ్గా చేయడం అలాంటివి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. అది నువ్వే ప్రేక్షకులందరికీ కూడా తర్వాత చెప్దువు కానీ. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.